పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం విద్యార్థులను ప్రచార రథాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ బడులపై ఆదరణ తగ్గుతున్న సమయంలో యూటీఎఫ్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం పైన ప్రేమ పెంచుతుంది, సమాజము పట్ల మమకారం ఉంటుంది, సర్వతోముఖమైన అభివృద్ధి మనకు సర్కారు బడితోనే సాధ్యమవుతుంది. సర్కారు బడి ఉన్నది మన ఊరిలో, సర్కారు బడి ఉన్నది జనమైన చెరుకున్నది, మన ఊరి జనము చదువుకున్నది. అవ్వతాతల కాలం బలహీన వర్గాల తగరాత మార్చింది, అన్ని వర్గాలకు అండగా నిలిచింది, అన్ని వర్గాలకు అండగా నిలిచింది, అన్ని వర్గాలకు అండగా నిలిచింది. అందరూ తల ఒడిలో ఓనమాలు తిట్టి ఎంతెంత ఎత్తుకు ఎదిగి ఉన్నారు, ఎందరూ ఎత్తుకు ఎదిగి ఉన్నారు, ఎందరూ ఎత్తు. విద్యార్థులను చేర్పించండి, బడిని కాపాడుకుందాం, మన ఊరి బడిని కాపాడుకుందాం, కాపాడుకుందాం. అలాగే వచ్చేయండి. ఎండ ఓపెన్ పట్టుకోండి పని పట్టుకోండి ఎదురు పట్టుకోండి కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని, కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని, బడిలో పిల్లలను కాపాడుకుందాం, ఊరి బడిని కూడా వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ పాఠశాలలో ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళకి పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్యతో పాటు కాంపిటేటివ్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఈ విధమైనటువంటి అంశాలన్నీ చెప్పి ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పిద్దాం, మన ఊరి బడిని కాపాడుకుందాం అనేటువంటి ఈ నిర్ణయంలో భాగస్వామి కావాలని మీ అందరికీ కోరుతూ ఈరోజు ఈ భాగస్వామి అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ డిఓ గారు, వీరికి కూడా రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకుందాం, మన ఊరి బడిలో ప్రభుత్వ బడిలో విద్యార్థుల్ని చేరుద్దాం అనేటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,502 ప్రాథమిక పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు పిల్లలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ రోజున పిల్లలందరికీ ఉచితమైనటువంటి నాణ్యమైన మంచి సామర్థ్యాలు కలిగినటువంటి బోధన అందించేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అవసరమైతే 1 గంట అదనంగా బోధించి మీ బిడ్డల్ని మా బిడ్డల్లాగా భావించేటువంటి తల్లిదండ్రులు కొట్టడానికి కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల ఉంది. అందుకని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదని, నాణ్యమైన విద్య రావాలని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 31 లక్షల మంది మాత్రమే చదువుతున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. మేమైతే ప్రభుత్వ పాఠశాలలో 100%కి 100% విద్యార్థులందరూ ప్రభుత్వ బడిలోనే చదవాలనేది యూటీఎఫ్ యొక్క ఆశయం, లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలు నేర్పబడతాయి, పెద్దల్ని గౌరవించడం నేర్పబడుతుంది, సమాజం పట్ల బాధ్యతతో ఉండేటువంటి పౌరులు ఉండే దానికోసం నేర్పబడుతుంది. అలాగే ఇక్కడ ఉచిత విద్యుత్ ఉంటుంది కనుక తర్వాత వ్యాపార దృక్పథం లేని మంచి పౌరులు ఈ పాఠశాలలో తయారవుతారు. అందుకోసమనే ఇవాళ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం కాపాడబడాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ బడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అందుకని ఈ తల్లిదండ్రులకి, సమాజానికి యూటీఎఫ్గా మేము ప్రత్యేకించి చెప్తుంది, మీ బిడ్డలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ఇక్కడ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అద్భుతంగా బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం. 1 గంట మీ పిల్లల కోసం మేము అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల ఈరోజు సర్వాంగ సుందరంగా
తీర్చిదిద్దబడ్డాయి. ఈ పాఠశాలన్నింటినీ కూడా రేపు భవిష్యత్తులో మొత్తం కూడా అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం. ఇంకొకటి కూడా ఈరోజు గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్న వార్డు మెంబర్ వరకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 1,85,000 మంది ఉపాధ్యాయులందరూ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు యూటీఎఫ్ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ బడిలో మన విద్యార్థులను జాయిన్ చేయాలి, వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని. ఇది ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, స్కూల్ని క్లస్టర్ విధానం తీసుకురావడం, అలాగే ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి టీచర్ని ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు భోజనం కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి ఇస్తున్న ప్రతి సౌకర్యాలకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైన ఒక క్రమశిక్షణ అయిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కానీ, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ, దాదాపు ఇప్పుడు 170 మంది శాసనసభ్యులు చాలామంది కూడా ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళమే అనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఉపాధ్యాయులు కూడా, ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళే. అంత గొప్ప ప్రభుత్వ బడికి ఆదరణ తగ్గడం, ఈ మధ్యన మన వాళ్ళే ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపడం కొంచెం బాధాకరమైన విషయం. ప్రభుత్వ బడిలో ఒక మంచి వాతావరణం ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పడం జరుగుతాయి, అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 4-5 టెస్టులు రాసి సెలెక్ట్ అయిన అతి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఇన్ని ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ ప్రభుత్వ బడుల వైపు ఎందుకో ఈ తరం తల్లిదండ్రులు కొంచెం చిన్న చూపే చూస్తున్నారు. దాన్ని గ్రహించి ముందుగా ప్రభుత్వానికి సపోర్ట్గా ఈరోజు యూటీఎఫ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మిమ్మల్ని చూసి మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా మీ దారికి రావాలి. ఈ బడి కాపాడుకుంటేనే మనకి ఒక న్యాయం జరుగుతుంది. మనం తింటున్న శాలరీకి కానీ, మనం చేస్తున్న పనికి కానీ. స్కూళ్ళు ఉంటేనే టీచర్లు ఉంటారు, పిల్లలు ఉంటేనే బళ్ళు ఉంటాయి. ఇదంతా ఒక చైనే. ఈ చైన్లో ఏది బ్రేక్ అయినా మొత్తానికి ఇబ్బంది. అది గ్రహించిన యూటీఎఫ్ వాళ్ళకి మా తరపున, ముఖ్యంగా పార్వతీపురం జిల్లా తరపు నుంచి మీ అందరికి కూడా చేతులు నమస్కరించి జోడించి నిజంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి స్కూల్కి. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, ప్రభుత్వ స్కూల్స్కి రికమెండేషన్లు లెటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలి, అంత అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉందని ఆయన పదే చెప్తుంటారు. ఆయన చెప్పిన మాటలు కట్టుబడి అద్భుతమైన స్కూల్, ఒక మోడల్ స్కూల్ కూడా గుంటూరులో అమరావతిలో కట్టడం జరిగింది, ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్లో. ఆ స్కూల్ తర్వాత ప్రతి జిల్లాకి ఒక మోడల్ స్కూల్ ఇస్తానన్నారు. ముఖ్యంగా మన జిల్లా, మన హెడ్ క్వార్టర్స్లో కూడా దాదాపుగా నర్సిపురం స్కూల్లో ఒక 10 ఎకరాల పైన ఉంది కాబట్టి అలాంటి మోడల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి జిల్లాకి ఇస్తానన్నారు.